పాపం జోలికి వెళ్లకుండా ఉండడానికి నీవు ఆయుధంగా పాపము నిమిత్తము శరీరాన్ని నలగొట్టుకున్న క్రీస్తు మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు ధరించుకోండి ధరించుకోండి అని చెబుతావునా? క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును ధరించుకోండి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరును ధరించుకోండి అంటే ఈ ధరించుకునే దాంట్లో ఏం చెబుతామంటే ఆయన క్షమిస్తాడండి, అందుకే మనం కూడా ఎన్ని చేసినా క్షమించాలి. అవునా? ఆయన చూసి చూడనట్టు పోతాడండి, మీరు కూడా చూసి చూడనట్టు పోవాలి పాస్టర్ గారు అంటారు. అవునా? ఆయన ఏమీ లెక్క చేయడండి, అందరినీ క్షమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడండి. అంటే నిజంగా క్రీస్తు ప్రభు ఈరోజు పేతురు భక్తుడి ద్వారా క్లారిటీ ఇస్తున్నాడు. నువ్వు క్రీస్తు యేసు మనసు ధరించుకోవడం అంటే పాపం జోలికి వెళ్లకుండానట్లు, నీ పాపం పరిహారం నిత్యము కొనసాగించబడుచు పాప ప్రాయచిత్తం పొందాలి అంటే నీవు క్రీస్తు తన శరీరమందు నలకొట్టబడిన రీతిగా, శ్రమపడిన రీతిగా నీ జీవితంలో అట్టి మనస్సును ఆయుధంగా ధరించగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పాపం జోలికి వెళ్ళాం. చాలా మంది ఈ రోజుల్లో పాపంలో ఈజీగా పడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? క్రీస్తు యేసయ్య మనసు లేదు. క్రీస్తు యేసయ్య మనసు ప్రేమిస్తున్నావు అంటున్నాం. అందరికీ తెలిసిందేంది, ఇంకా ప్రేమ ప్రేమ అన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు ఎవరి ప్రేమ? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి ధరించాలి. దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు యేసయ్య తన శరీరం అందు ఏమయ్యాడు? శ్రమ పడ్డాడు. మన పాప పరిహారం అంతా తీసాడు. అవునా? పాప పరిహారం అంతా ఇచ్చాడు, మన పాపం అంతా తీసేశాడు. అలాంటప్పుడు మనం కూడా మన అనుదిన జీవితంలో పాపం జోలికి వెళ్లకుండా ఉన్నట్లు మన ఆయుధం ఏమైందంట? మన ఆయుధం ఏమైంది? క్రీస్తు యేసు ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసా? పాపము నిమిత్తము శరీరంలో శ్రమ పడ్డాడు. మరి నీ పాపం నిమిత్తం నీ శరీరంలో శ్రమ పడుతున్నావా? సిలువ మోయాల్సిన అవసరం లేదు, మేకులు దిగగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అనుదిన జీవితంలో పాపం జోలికి వెళ్లకుండా నీ మనస్సును త్రిప్పుకుంటే చాలు, నీ శరీరాన్ని తిప్పుకుంటే చాలు, నీ జీవపు డంబాన్ని తగ్గించుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సు ఆయుధంగా ఉండాలి. అసలు యేసుక్రీస్తు వారి మనసు పాపం గురించి ఎలా ఆలోచించింది? గ్రంథంలో చూద్దాం. దేవుని యొక్క బిడ్డలారా, పాపం గురించి ఎలా ఆలోచించింది చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక అట్టి మనస్సు ఆయుధంగా ధరించి, ఆ మనసు ఏంటో, ప్రభువుకున్న మనసు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, ఆయన మనసు శరీరాన్ని నలగొట్టుకున్నాడు గనక పాపం జోలికి యేసయ్య వెళ్ళలేదు, మనల్ని కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడు. అలాగే రెండవది, అట్టి మనస్సు మనం ఆయుధంగా ధరించాం కాబట్టి ఆయన మనసు పాపం గురించి ఎలా ఆలోచించిందో 5 విషయాలు చెప్తాను, రాసుకోండి దేవుని యొక్క బిడ్డలారా. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి త్వరగా. 4వ వచనాన్ని ఏమండి? శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుని తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మనసు, దేవుని యొక్క మనసు పాపం గురించి ఏం చెప్తున్నాడు? పాపము గురించి ఏం ఆలోచిస్తున్నాడు? పాపము శిక్షించబడాలి. ఏం చేయబడాలి? దేవునికి కోపం వచ్చింది ఎవరిని చూసి? ధర్మశాస్త్రాన్ని అనుసరించుచు ఆచారబద్ధమైనటువంటి నీతిని కలిగి పాపాన్ని జరిగిస్తున్న ఈ లోకం అంతటిని కూడా క్షమించడానికి తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించి ఏమని చెప్పాడంటే, ఈ త్రియేకుడైనటువంటి యేసు ప్రభు వారిని ఆయన తనను తాను అర్పించుకొని ఆ కుమారుని పాప శరీరాకారంలో పంపించి, ఆ పంపించబడినటువంటి శరీరాకారంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఏం చేశాడు చెప్పాలండి? ఆ పాపాన్ని ఏం చేశాడు? గట్టిగా శిక్ష విధించాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క దేవుని మనస్సు, యేసు ప్రభు వారి యొక్క మనస్సు పాపం మీద ఏమై ఉంది? పాపం మీద ఏమై ఉంది? అర్థం కాలేదా? పాపం మీద ఏమై ఉంది? పాపానికి శిక్ష విధించబడాలి. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్ అన్నట్లుగా ప్రతి పాపానికి ఏం పడాలి?
ప్రతి పాపానికి ఏం పడాలి? శిక్ష పడాలి. ప్రతి మనిషికి ఏం పడాలి? శిక్ష పడాలి. వీటన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని శిక్ష ఎవరు భరించారు? యేసుక్రీస్తు వారు భరించారు. కాబట్టి ప్రభు యొక్క మనసు, దేవుని యొక్క మనసు, క్రీస్తు యొక్క మనసు ఏంటంటే, పాపం మీద ఉన్నటువంటి మనసు ఏంటంటే పాపాన్ని శిక్షించాలి. సో ఈ రోజు దేవుని యొక్క బిడ్డలారా, నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో జరిగేటువంటి ప్రతి పాపం విషయంలో నువ్వేం చేయాలి? ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలి చెప్పాలి. అదే చెప్పండి, ఏం కోరుకోవాలి? పాపం అనేది శిక్షించబడాలని కోరుకోవాలి. కాబట్టి దేవుని మనసు ఏమైంది? దేవుని మనసు ఏమైంది? పాపం ఏదైనా జరిగితే అదేం చేయబడాలి? శిక్షించబడాలి అనే మనసు ఎవరిది? ఈ మనస్సును నువ్వేం చేయాలి? ఆయుధంగా తీసుకోవాలి. అందరూ ఎవ్వరు నీతిమంతులు లేరని వాక్యమే చెబుతుందండి, అవునా? కాబట్టి పాపం చూసి చూడనట్టు, అవునా, లెక్కేసినట్లు అందరం మానవులం కదండి, బలహీనతలు ఉంటాయండి, అవునా? అందరం, అవునా, ఏదైనా జరిగిందనుకోండి మన ఇంట్లో, అవునా, అందరి ఇళ్లలో జరుగుతున్నాయి లేమ్మా అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అలాంటప్పుడు అందరిలో జరుగుతున్నాయి, అందరికీ జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పేసి దేవుని యొక్క బిడ్డలారా ఇంట్లో కూర్చుంటే చాలు, ఇంకా బయటకు రావటం ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మటం ఎందుకు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మనసైనా దేవుని మనసైనా ఏమైందంటే పాపాన్ని ఏం చేయాలి? శిక్షించాలి. మరి నీ జీవితంలో క్రైస్తవుడిగా, విశ్వాసిగా జీవిస్తున్న నీవు నీ కుటుంబంలో, నీ భర్తలో, నీ పిల్లల్లో, నీ సంఘంలో, నీ సమస్త విషయాల్లో జరిగేటువంటి పాపాలను శిక్షించబడాలని కోరుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకం అంతా ఏమైపోయిందంటే తారుమారు అయిపోయింది, అవునా? మంచోడిని మంచోడని ఎవరు అనరు. ఇంకా చెప్పాలంటే చెడ్డోడిని మంచోడుగా నిరూపించే విధానాలు ఎక్కువైపోయినాయి. కానీ అవునా, మంచి చేసేవాడిని ఎవడో కూడా పట్టించుకోడు. మంచి చేసేవాడి మీద ఏం చేస్తారు? ఇంకా రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ అలాగే లోకం కూడా గమనిస్తే దేవుని యొక్క బిడ్డలారా పాపినే, తప్పు చేసిన వాడినే దేవుని యొక్క బిడ్డలారా ఈరోజు సమర్థించేటువంటి పరిస్థితుల్లో లోకం ఉంటూ ఉంది. అయితే ఇట్టి పాప లోకంలో, ఇట్టి సమర్థించే లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీవేం చేస్తున్నావు? పాపాన్ని శిక్ష పడాలని కోరుకుంటున్నావా? సరే, ఎక్కడో పాపం తీసేయండి, నీ ఒంట్లో జరిగే పాపానికి శిక్ష వేసావా లేదా? చాలాసార్లు మనం ఎలా మాట్లాడతామంటే ఆ సిస్టమ్ సరవాలి, ఈ సిస్టమ్ సరవాలి, వాళ్ళు సరవాలి, వీళ్ళు సరవాలని చేస్తాం. కానీ ముందు మనలో ఉన్న పాపాన్ని ఏం చేసుకోవాలి? శిక్ష విధించుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఒక భక్తుడు అన్నాడు, ఆయన బిడ్డల గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క బిడ్డలు, నా బిడ్డలను పెంచుతున్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నారు, వాడు దేవుళ్ళు ఎదిగి చక్కగా బ్రతికితే దేవునికి స్తోత్రం, వాడు గనక దేవుని నమ్ముకోలేక దేవునికి విరుద్ధమైన జీవితం ఉంటే గనక వాడు చావటమే కోరుకుంటాను నేను అంటాడు. వాడు చావటమే మంచిది. కాబట్టి పాపానికి ఏం పడాలి? శిక్ష పడాలి. క్రీస్తు యేసు మనసును ఆయుధంగా ధరించాలి. ఆయుధంగా ధరించిన మనసు ఎలా ఉండాలో తెలుసా? నీ ఒంట్లో జరిగిన చిన్న పాపాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? నేనెందుకు చేశాను ప్రభు అనుకోవాలి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నా జీవితంలో ఈ అబద్ధం చావాలి, నా జీవితంలో ఈ యొక్క పాపానికి, నా వ్యభిచారం చూపులకు, మోహపు చూపులకు, అహంకార చూపులకు, గర్వ చూపులకు, నా జీవితంలో జరిగేటువంటి ప్రతి నీకు ఆయాసకరమైన ప్రతి స్థితి ఏదైతే ఉందో, ఆజ్ఞాతిక్రమం ఏదైతే ఉందో, వాక్యాతిక్రమం ఏదైతే ఉందో, నీకు వ్యతిరేకంగా నడిచే క్రమాలు ఏవైతే ఉన్నాయో, నీకు అయిష్టంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అవి నాలో నాకు శిక్ష పడాలి ప్రభు అనే ఆలోచన నీలో నాలో ఒక విశ్వాసిలో వచ్చినప్పుడే నువ్వేం ధరించినట్లు? క్రీస్తు యేసు యొక్క మనస్సును ఆయుధంగా ధరించినట్లు. చాలా మంది అది ధరించలేకనే అపవాదిని గద్దించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలుసా? ఎందుకు పలకలేకపోతున్నాను తెలుసా? కొన్ని 20-30 సంవత్సరాల నుంచి సాక్షులమయ్యుండి, దేవుని బిడ్డలమయ్యుండి, ఈ రోజుకి దేవుని కంటే ఎక్కువ భయం ఎవరి మీద ఉంది? దేవుని కంటే ఎక్కువ భయం, అవునా? దేవునికి స్తోత్రం. దేవుని కంటే ఎక్కువ భయం దేన్ని చూస్తే భయం మనకి? చెప్పాలండి, ఎవరిని చూస్తే? సాతాన్ని చూస్తే భయం. వాడేదన్నా
చేస్తారు. అమ్మో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చర్చ్, మన చర్చిలో కూడా ఒక వస్తే దేవుని యొక్క బిడ్డలు కొంతమంది అసలు దూరం నుంచి ఉంటారు, అర్థం చేస్తానే చూస్తూ ఉన్నాను. అవునా? ఇక మనం ధైర్యం, విశ్వాసం, దత్తపుత్రాత్మ ఉంది మనలో. ఏముంది? పిరికాత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఈ సమయమందు ఎవరికి ధైర్యం, ఎవరికి పట్టుదల, ఎవరు అపవాదిని ఎదిరించే స్థితిలోకి వెళతారంటే క్రీస్తు యేసు మనసును ఆయుధంగా ధరించిన వారు ఉండగలుగుతారు. ఆయుధం ధరించిన వారు వారి మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఏ దేవుని మనసు ఏ రీతిగా పాపానికి శిక్ష విధించిందో అదే రీతిగా శిక్షను విధించే మనసు ఉన్నప్పుడు పాపానికి ధైర్యంగా నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజంతా ఎలా తయారైపోయిందంటే అంత కవర్ చేయాలి, అంత మూసి పెట్టాలి, అంత దాచిపెట్టాలి. అమ్మో ఇది తప్పని తెలిసినా కూడా వాక్యం ద్వారా కూడా చెప్పకూడదు. అవునా? చెప్పేవాడు లేక, కట్టడి లేక దేవుని యొక్క బిడ్డలారు జనులు ఏమవుతున్నారంట? జనులు నాశనం, కట్టు లేక అటు ఇటు తిరిగే పరిస్థితిలోకి, నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేవుని మనస్సును ధరించావని చెప్పడానికి మూల కారణం ఏంటో తెలుసా? ఆయన పాపాన్ని శిక్షించాడు. నీ జీవితంలో, నీ ఒంట్లో ఉన్న పాపాన్ని శిక్షించిన రోజు ఎవరి మనసు ధరించినట్లు? దేవుని మనస్సును, క్రీస్తు యేసు మనస్సును ధరించినట్లు. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని యొక్క బిడ్డలారా పాపాన్ని శిక్ష విధించాడు, ఖండించాడు. అలాగే రెండవది చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామా? 13వ వచనం. మరియు అపరాధ వలనను శరీరం వలన సున్నతి పొందిన వలనను చదవండి, ఉండగా మృతులై ఉండగా దేవుడు దేవునికి స్తోత్రం. మన మీద మృతమై ఉన్నాం, మన మీద ఉంది రుణపత్రం ఉందంటే. ఏముంది? రుణపత్రం. దేవునికి స్తోత్రం. మనం ఏమి రాసుకుంటాం? అప్పిస్తే ప్రామిసరీ నోటులు రాసుకుంటాం కదా. అలాగే మన మీద ఏముంది? ఏమండి చెప్పాలి, ఏమండి అందరూ చూడాలి. ఏముంది మన మీద? రుణపత్రం ఉంది. ఈ రుణపత్రాన్ని తీసి ఎక్కడ కొట్టాడంట? ఆ రుణపత్రం ఏంటి? పాపపు రుణపత్రం. అవునా? ఈ రుణపత్రాన్ని తీసి ప్రభు ఎక్కడ కొట్టాడు? మేకులతో సిలువకు కొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం మీద దేవుని మనసు ఏంటో తెలుసా? పాపపు రుణపత్రాన్ని సిలువకు మేకుతో కొట్టాడు. నీ జీవితంలో కూడా క్రీస్తు యేసును మనస్సును ధరించడం అంటే నీలో జరిగేటువంటి పాపానికి యేసయ్య సిలువకి ఏం చేయాలి? మేకుతో నువ్వు కొట్టాలి. మేకుతో సిలువకు నువ్వు అంటించేసేయాలి. ప్రభువా ఈ కొద్దు నా జీవితం ఇది వద్దు, ఇదిగో నీ సిలువ మీద వేసేసుకో ప్రభువా, ఈ పాపం వద్దు, ఈ జీవితం వద్దు, ఈ పాత రోత జీవితం వద్దని ఆ పాపాన్ని తీసి ఎవరికి అప్పగించేసేయాలి? సిలువకు అప్పగించేసాయి. సిలువకు దాన్ని మేకుతో కొట్టాలి. ఊరకు అతికించామనుకో గమ్ము రాసి ఏమైంది? గమ్మెండిపోయిన రోజు ఏమైంది? గమ్మెండిపోయిన రోజు గమ్ము పూసుకునే క్రైస్తవులు ఎక్కువ అయ్యారు, కానీ మేకుతో కొట్టే క్రైస్తవులు లేరు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఎక్కడో మేకు అవసరం. నీ జీవితంలో జరిగే వాటికి మేకు కొట్టు, సిలువకు కొట్టు మేకుతో, ఇక మళ్ళా పాపం జోలికి నువ్వు వెళ్ళవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఎవరి మనస్సును ధరించాలి? దేవుని మనస్సును ధరించాలి. దేవుని మనస్సు ఏమైంది? పాపాన్ని ఖండించాడు. రెండవది, పాపాన్ని సిలువకు, రుణపత్రమును ఎక్కడ కొట్టేశాడు? రుణపత్రమును సిలువకు మేకుతో కొట్టేశాడు. నీ జీవితంలో అనుదినం ఏం చేస్తావు? అనుదినము సిలువ కొట్టాలి. అనుదినం మేకుతో ఏం చేయాలి? వాక్యం అనే సుత్తి తీసుకొని, వాక్యం అనే మేకులు తయారు చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలి? ప్రతి పాపం కనపడినప్పుడల్లా ఏం చేయాలి? నువ్వు వాక్యంతో దేవునికి సిలువకు నీ రుణపత్రాన్ని అప్పగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికో అప్పగించమాక. పలానోళ్ళకి చేస్తే బాగా దాచిపెడతారు నా రుణపత్రం అనుకోమాకు. ఓకేనా? నీ రుణపత్రాన్ని ఎవరికి అప్పగిస్తావు? ఎవరికి అప్పగించినా నీకు నమ్మిన బంటు అనుకుంటున్నావు, వాడే నిన్ను అప్పగిస్తాడు. జాగ్రత్త. వాడు రేపు తీసుకెళ్ళి నేడబెడతాడు. ఇది మా బ్యాచ్ అనుకున్నావు అనుకోండి, ఆ బ్యాచ్ నిన్ను తీసుకెళ్ళి రేపు ఏం చేస్తే ఒంటరిని చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు బ్యాచ్ అనుకొని వెళ్ళిపోయాడు. తండ్రి వద్దన్నాడు, నేను వద్దు, అసలు ఫ్రీడమ్ లేదు, నువ్వు నన్ను ఊరకుంచుతావు, అసలు
నాకు ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను బిజినెస్ డబ్బులు ఇస్తే బిజినెస్ చేసుకొని బాగా వెళ్తానని చెప్పేసి ఆడికి వెళ్ళిపోయాడు. మొత్తం తీసుకొని, అవునా, మొత్తం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు? మొత్తం అయిపోయిన తర్వాత పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, ఏర్పరచబడిన యువరాజు అయ్యుండి, ఏర్పరచబడిన యువరాజు అయ్యుండి పందుల పొట్టుకై ఆసింతువా, ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలే లనయా. ఇప్పుడు పాడుకుంటా వస్తున్నాడు. ఎవరు? పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తొచ్చింది? నా తండ్రి ఇంట్లో పొద్దున్నే 4 రకాల ఫ్రూట్స్, 4 స్వీట్లు, అవునా, మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్న బల్ల మీదకి నేను లేచి బ్రష్ చేసుకోవటమే ఆలస్యం. అలాంటి పరిస్థితులు పడే ఎక్కడ కొంగాడు? పందులు నెట్టిని అంట. దేనికి కొంగాడు? పొట్టు కొంగిన తర్వాత. దేవునికి స్తోత్రం. పందులు నెట్టిన తర్వాత అప్పుడేం గుర్తొచ్చింది? పనివారు సైతం నా ఇంట్లో ఏం తింటారు? నేను తినే అన్నం తింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనోడు కూడా నా తండ్రి ఇంట్లో నేను తినే అన్నాన్ని తింటాడు. ఆ అన్నాన్ని ముందు నాకు వడ్డించి తింటాడు వాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి పందుల పొట్టుకి ఆశించే స్థితికి దిగదారు. ఎందుకో తెలుసా? ఆ రోజే చిన్న కుమారుడు గనక సిలువకు తన రుణపత్రం ఏది? ఏ బుద్ధి? ఏమన్నా తండ్రిని విడిపోవాలి, తండ్రి వద్ద నుంచి పారిపోవాలి, దేవుని విడిచిపెట్టాలి, దేవునికి విరుద్ధమైన పనులు చేయాలి. అందుకే వచ్చేమన్నాడు, తండ్రి నీకు విరోధముగా పరమునకు విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. ఆ విరోధ పత్రాన్ని, ఆ రుణ పత్రాన్ని ఆ రోజే, ఆ మొదటి రోజే తీసి, లేదు నా తండ్రితోనే ఉంటానని ఆ తండ్రి సిలువకు నువ్వు కొట్టినట్లయితే ఏం చేసేవాడు? నీకు ఈ పందులు పొట్టుకి ఆశించే స్థితిలోకి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దివ్య దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పాపపు మనసు, పాపం మీద ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసా? నీ రుణపత్రాన్ని మేకుతో సిలువకు కొట్టాడు. నీ జీవితంలో, రోజువారీ జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి? ఎన్నిటిని సిలువకు కొట్టావు? ఎన్నిటిని ఇంకా భద్రంగా నీ దగ్గరే ఉంచుకుంటున్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. అప్పు తీరిపోయిన తర్వాత ఏం చేస్తారు? అప్పు తీరిపోయిన తర్వాత బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? అవునా, అగ్రిమెంట్ టర్మినేషన్ లెటర్ పంపిస్తాడు. అవునా, ఎందుకు? రుణం తీరిపోయింది. అవునా, నువ్వు ప్రతిరోజు వాక్యంలో, ప్రార్థనలో ఉండి నీ రుణపత్రాన్ని సిలువ కొట్టలేదనుకో, ఆటోమేటిక్గా లోన్ తీరిపోయిన తర్వాత కూడా ఏమైంది? కొంతమంది అప్పుడప్పుడు వింటా ఉంటాం, లోన్ అంతా కట్టేసావంటే ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఈఎంఐని ఎంట పడుతున్నాడంటే నువ్వేం చేయలేదు? నువ్వు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలా, క్లియరెన్స్ తీసుకోలేదు, అగ్రిమెంట్ ఆఫ్ ది టర్మినేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్ జరగలేదు. కాబట్టి అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా పాపము టర్మినేట్ అవుతుండ. రుణపత్రం ఎక్కడ కొట్టబడాలి? సిలువ కొట్టబడితే వచ్చి బ్యాంక్ కూడా చూసాడు అనుకోండి, బ్యాంక్ కూడా అపవాది కూడా వస్తాడు. వచ్చారే నీ రుణపత్రం నీలోనే ఉంటుందా? లేదురా ఇది చూడు ఆడగొట్టాను, సిలువ కొట్టానని చూపించావు అనుకో, ఈజీగా ఏం చేస్తాడు? వాడు నీ వద్ద నుంచి ఆడ పత్రం కనపడితే వాడు మనల్ని అడిగే పని ఉండదు. వాడికి ఇవన్నీ చూసుకొని వస్తాడు. ఎవరు? అపవాది కూడా. అందుకని దినదినము నువ్వేం చేస్తావు తెలుసా? నీ రుణపత్రాన్ని తీసి సిలువ కొట్టాలి. అది దేవుని యొక్క మనస్సు. కాబట్టి దేవుని మనస్సును ధరించడం అంటే ఏంటి? ప్రతిరోజు నీ రుణపత్రాన్ని ఏం చేయాలి? సిలువకు మేకుతో కొట్టాలి. దేవునికి స్తోత్రం. రెండవది, మూడవది చూడండి. కొలస్సి, దేవుని యొక్క బిడ్డల కొలస్సి 2:14 చూస్తే ఎత్తివేశాడు, పాపాన్ని ఏం చేశాడు? ఎత్తివేశాడు. అలాగే మీకా 7:19 చూస్తే సిలువ వేసేశాడు. అలాగే కీర్తనలు 103:12 చూస్తే దేవుని యొక్క బిడ్డల పాపాన్ని దేవుడు తోలివేశాడు. 5 లక్షణాలు ఏంటి? పాపం పట్ల దేవుని మనసు ఏముందంటే, పాపాన్ని ఖండించాడు, పాపాన్ని సిలువ కొట్టాడు, పాపాన్ని ఎత్తివేశాడు, పాపాన్ని సిలువ వేశాడు, పాపాన్ని తోలివేశాడు. ఒక విశ్వాసిలో కూడా క్రీస్తు యేసు మనసును ఆయుధంగా ధరిస్తే నీలో ఉండవలసినటువంటి 5 లక్షణాలండి. నీలో నాలో ఉండవలసిన 5 లక్షణాలు ఏం చేయాలి? పాపాన్ని ఖండించాలి, పాపాన్ని సిలువకు కొట్టాలి, పాపాన్ని ఎత్తివేయాలి, పాపాన్ని సిలువేసేయాలి, పాపాన్ని తోలివేసేయాలి.
ఈ లక్షణాలు ఉన్నవాడు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా జీవించగలుగుతాడు. అందుకే అంటున్నాడు, పాపం జోలికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే క్రీస్తు యేసు అనేటువంటి మనసు నువ్వు ఆయుధంగా ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, పాప లక్షణాలు ఎప్పుడైతే పొందుతామో అప్పుడే అట్టి పాప లక్షణాలను, ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడే మనం అట్టి మనసు ధరించగలము. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మరి గలతీ పత్రికలు 5:24 అంటున్నాడు, గలతీ పత్రికలు 5:24 అంటున్నాడు, మీరు ఈ క్రీస్తు యేసు సంబంధులైతే పాపాన్ని సిలువ వేసి ఉన్నారంటాడు. ఆమేన్. క్రీస్తు యేసు సంబంధులైతే ఏం చేస్తారంట? పాపాన్ని సిలువ వేస్తారు. కాబట్టి ఈ 5 లక్షణాలు ఎప్పుడైతే దేవుని మనసు పాపం పట్ల 5 విధాలుగా ఉంది, ఖండించాడు, సిలువ కొట్టాడు, ఎత్తివేశాడు, సిలువేశాడు, తోలివేశాడు. కాబట్టి ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే గనక అప్పుడే మన జీవితంలో మనం ఏం చేస్తున్నట్టు? క్రీస్తు యేసు మనసును ధరించిన వారమై దేని జోలికి వెళ్ళము? పాపము జోలికి మనము వెళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గతించిన కాలంలో చేసిన పాపములు చేయకూడదు అని ఇంకా మనం అక్కడ చూస్తే ఏమన్నాడు చూడండి, మిగిలి ఉన్నటువంటి ఇక మీదట మిగిలిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం అండి, మూలవాక్యానికి వస్తున్నాం. మనుజాసలను అనుసరించి నడుచుకొనక, ఏ నడుచుకోకూడదంట? గతించిన కాలంలో మనుజాసలకు నడిచేటువంటి విధంగా మనం ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలారా, ఎవరికి ఇష్టానుసారంగా సాగాలి? దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. అంటే ఈ లక్షణాలు ఏవైతే మనలో వస్తాయో ఆ లక్షణాలతో కూడిన యేసయ్య మనసును మనం ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు ఎవరికి ఇష్టానుసారంగా జీవిస్తాం? దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవునికి ఇష్టానుసారంగా జీవించిన తర్వాత 5వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క బిడ్డల 4వ వచనంలో అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు 3వ వచనం చివరి భాగాన్ని చూడండి, అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలుడు. గతించిన కాలంలో ఎలా జీవించాం? అన్యజనుల యొక్క ఇష్టాలను నెరవేర్చాం. అన్యజనుల యొక్క ఇష్టాలను నెరవేర్చే కాలము అయిపోయింది. ఇప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏమై ఉండాలి అంటే 6వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క బిడ్డలారా, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. క్రీస్తు యేసయ్య సువార్త అంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుక, యేసు ప్రభువారు మనలో జన్మించాలి, యేసు ప్రభువారి వలె మనం జీవించాలి, యేసు ప్రభువారి లాగా సువార్త ప్రకటన చేయాలి, యేసు ప్రభువారిలా క్రీస్తు యేసు మనసును మనం ధరించాలి, దేవుని మనసును ధరించాలి, ధరించిన మనము లోకానికి సాక్షులమై జీవించాలి. కాబట్టి ఈ సమయమందు దేవునిలో నీవెప్పుడూ కూడా పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మొదట ఏం చేయాలి? క్రీస్తు యేసయ్య శ్రమపడినట్లు శ్రమపడాలి. అలాగే రెండవది ఏం చేయాలి? క్రీస్తు యేసయ్య మనసును ఆయుధముగా ధరించాలి. మూడవది ఏంటి దేవుని యొక్క బిడ్డలారా? పాపమును శిక్షించే వారంగా, పాపమును సిలువ కొట్టే వారంగా, పాపమును ఎత్తివేసే వారంగా, పాపాన్ని సిలువ వేసే వారంగా, పాపాన్ని తోలివేసే వారంగా ఉండాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో మనం క్రీస్తు సంబంధులుగా ఉంటాం. క్రీస్తు సంబంధులు ఏం చేస్తారంటే పాపాన్ని సిలువేస్తూ ఉంటారు నీ జీవితంలో, నా జీవితంలో. కాబట్టి అందుకని 9వ అధ్యాయం 39వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, యోసేపు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రం. యోసేపు భక్తుడు అంటున్నాడు, పాపానికి అవకాశం వచ్చింది ఎవరికి? యోసేపుకి. వచ్చినా ఏమంటున్నాడు తెలుసా? నీ మీద తప్ప సమస్తం మీద నాకు అధికారం ఉంది. ఎంతటి దుష్కార్యాన్ని నేను చేసి దేవునికి విరోధంగా మార్చబడినా. దేవునికి స్తోత్రం. అవునా? ఆ రోజు భక్తులకేమో దేవునికి విరోధంగా మార్చబడకూడదనే భయం ఉంది. ఈరోజు భక్తులకేమో దేవుడు చూస్తున్నాడా, అసలు ఉన్నాడా, దేవుని వాక్యం ఏదో చదువుతున్నాం, ఏదో వస్తున్నాం. అవునా? మనం ఇస్తే పాస్టర్ గారు ఉంటున్నాడు ఏంది, కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు కూడా మనం వినేది ఏంది అనుకుంటున్నామేమో. నేను చెప్పే మాటలు కదండి, ఇవన్నీ వాస్తవాలు. సున్నైన పొల్లైనను నెరవేర్చబడకుండా పోదు. ప్రతి ఒక్కరు, ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఎక్కడ వంగిద్ది? ఆయన సన్నిధిలో వంగాల్సింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తు వలె ఏం చేస్తావు? శరీరంలో శ్రమపడు. క్రీస్తు వలె నువ్వేం చేస్తావు తెలుసా? నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా క్రీస్తు యేసు కలిగిన మనసును ఆయుధంగా
ధరించు. దేవుని యొక్క బిడ్డలారా, గతించిన కాలంలో జీవించిన జీవిత మనుజయస్సులన్నింటిని విడిచిపెట్టేసి దేవుని కొరకు జీవించు. దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నీవు పాపము జోలికి వెళ్లకుండా జీవించగలుగుతావు. అట్టి పాపపు జోలి లేకున్నటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వచ్చే వారము మరి కొన్ని సంఘాలలో మానవులందరినీ పట్టి పీడిస్తున్న దాదాపుగా 5 రకాల పాపాలని చూపిస్తాను. వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి యేసయ్య కొరకు జీవించాలి అంటే ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? అంశం చెప్పండి. ఎలా జీవించాలి? పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలి అంటే